కిడ్స్ హట్ కుటుంబంతో జతవ్వండి. టియా, ఎక్కడున్నావు? నేనెక్కడున్నాను టోఫు, ఏమైంది? టియా, నువ్వు నాకు రకరకాల కథల ద్వారా కొత్త నీతులు నేర్పుతూనే ఉన్నావు. ఈ రోజు నేను నీకో కథ చెప్తాను. అది మా టీచర్ క్లాస్లో చెప్పారు. ఓ నిజంగా? వినాలని నాకు ఆతృతగా ఉంది. కుక్క ఎముక. ఒకానొక సమయంలో ఒక చిన్న గ్రామంలో చీకటి ప్రాంతాలలో ఒక కుక్క నివసిస్తూ ఉండేది. అదొక వీధి కుక్క. రోడ్ల మీద దొరికే ఏదైనా తిని జీవితం సాగించే కుక్క. చెత్త డబ్బాలలో లేదంటే ప్రజల దయాదాక్షిణ్యాల మీద తింటూ బతికేది. ఒకరోజు అది ఒక కసాయి దుకాణం గుండా వెళ్తూ ఉంటే అక్కడ షాపుని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. అది షాపులో ప్రవేశించి ఆశ్చర్యంతో కళ్ళు విప్పారినాయి. అది చూసి చికెన్, గొర్రె, పంది మాంసం ఇంకా టర్కీ వేలాడదీసి ఉండటం చూసినప్పుడు అవి దానికి చాలా దూరంగా ఉన్నాయి. నేను తినడానికి నాకిక్కడ ఏదైనా దొరుకుతుందేమో. అది చుట్టూ కలియ తిరిగి తిండి కోసం చూస్తోంది. హఠాత్తుగా అదొక జ్యూసీగా ఉన్న ఒక పెద్ద ఎముక ముక్కను చూసింది. దాని నోట్లో నీళ్లూరాయి. అదంది, ఈ రోజు నా పంట పండింది. ఇది ఖచ్చితంగా నా కడుపు నింపుతుంది. అదొక్క ఎగిరి ఎగిరి దాన్ని నోట కరుచుకుంది. దాంతో ఆ శుష్కించిన కుక్క చాలా ఆనందంగా ఆ ఎముకను తీసుకొని ఏకాంత ప్రదేశం కోసం చూసింది. అది ఆ గ్రామం నుంచి బయటపడి అడవిలో ప్రవేశించింది. అది నదిని దాటడానికి ప్రయత్నిస్తూ ఆగిపోయింది. నది నీటిలో తన ప్రతిబింబాన్ని చూసింది. తను చూసిన దానికి ఆశ్చర్యపోయింది. అది తన ప్రతిబింబాన్ని చూసి ఇలా అనుకుంది, నేనా ఎముక ముక్కను కూడా లాక్కోవాలి. అయ్యో, నేనేంటి ఇలా చేశాను? ఇది నీళ్లలో నా ప్రతిబింబం. అత్యాశ నా దగ్గరున్న ఎముక ముక్కని కోల్పోయేలా చేసింది. అది విచారంగా వెనుదిరిగి వెళ్ళింది. అయితే ఒక గుణపాఠం తప్పక నేర్చుకుంది. వావ్ టోఫు, ఖచ్చితంగా ఇది చాలా మంచి కథ. మరైతే ఈ కథ నుంచి నువ్వు గ్రహించిన నీతేమిటి? అత్యాశ కలిగి ఉండటం మంచిది కాదు. ఎందుకంటే దురాశ దుఃఖానికి చేటు. మీకిష్టమైన పిల్లల పద్యాలు, కథలు ఇంకా మరెన్నింటి కోసమో ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి.